సృష్టి ఫర్టిలిటీ కేసు ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసుగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఫర్టిలిటీ సెంటర్ పేరుతో చీకటి భాగవతం నడిపారో దానికి సంబంధించి ఒక్కొక్కటిగా పోలీసులు ఆధారాలన్నింటితో సహా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి. అయితే తాజాగా ఈ కేసులో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. వైసీపీ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఈ సృష్టి ఫర్టిలిటీ కేసులకు కూడా లింక్ ఉందని చెప్పేసి బయటికి తేల్చి చెప్పారు పోలీసులు. ఏ విధంగా సంబంధం ఉందో ప్రస్తుతం వీడియోలో తెలుసుకుందాం. మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సృష్టి ఫర్టిలిటీ కేసు అందరికి కూడా తెలిసిందే. సరోగసి పేరుతో చిన్నపిల్లల్ని అమ్మడం ఇదంతా స్కామ్ అని చెప్పేసి అర్థమైపోయింది పూర్తిగా. అయితే దీంట్లో కూడా ఒక రాజకీయ పార్టీ వైసీపీ, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి ఈ యొక్క సృష్టి ఫర్టిలిటీ కేసులో కూడా ప్రధాన అనుచరులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన అనుచరులు వ్యక్తులు దీంట్లో భాగస్వామ్యం చేసుకున్నారని చెప్పేసి ఆధారాలు అయితే బయటకు వచ్చాయి. ఏమంటారు ఈ అంశం గురించి? సృష్టికి ప్రతిసృష్టి చేయాలని ఒక కార్యక్రమం సర్వగసి అని పెట్టుకుని 15 ఏళ్లుగా వీళ్ళు చేసిన దందాల్లో బయటపడ్డ నిజాలు చూస్తుంటే ఎంత హేయంగా ఉండాలో అంత హేయంగా ఉన్నాయి. అవమానకరమైన సంఘటనలు ఇవన్నీ. అంటే పెంచుకున్న వాళ్ళు వాళ్ళ బిడ్డలు అంటే ఎవరి కోసం ఒక సర్వగసి ప్రయత్నం ద్వారా బిడ్డలు కనాలనుకుంటారో వాళ్ళందరికి షాక్. అంటే వాళ్ళు పెంచుకున్న బిడ్డలు వాళ్ళ కోరుకున్న బిడ్డలు కాదా అనే వాస్తవాలు బయటపడుతుంటే ఇవాళ ఒకటి కాదండి, వాళ్ళ 80 మంది గురించి బయటకు వచ్చినాయి ఆధారాలు. అయితే ఈ 15 ఏళ్లుగా మరి ఇంక ఎన్ని వందల మంది విషయాలు ఇలా జరిగి ఉంటుంది అనేది చూస్తుంటే విస్తుగు విషయాలని పడ్డాయి కూడా. అంటే అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వీర్యాన్ని సేకరించడం కానీ, లేకపోతే ఏజెన్సీలో ఉన్న అమాయక గిరిజన ఆడపిల్లల దగ్గర నుంచి తీసుకున్న బిడ్డలు కానివ్వండి, ఇలా విక్రయాలకు పెట్టేసేసి ఈ రకమైన దందా దీన్ని కూడా కోట్ల కొద్దీ నడిపించారు అనేది ఒక విస్మయం కలిగించే విషయం. అయితే దాంట్లో కూడా ఈ వైసీపీ మూలాలు ఉన్నాయనేది ఏదైతే ఉందో అందరూ విస్మయం కలిగించేది ఏముందండి ఇది. ఎందుకంటే ఇది వైసీపీ అనేది ఎక్కడ ఏ రూపాయి వచ్చినా కానీ దాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నించింది. గంజాయి కానివ్వండి, ఇసుక కానివ్వండి, మట్టి మశానం ఏదైనా ప్రతి దాంట్లోనూ కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపొల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగా ఎక్కడికక్కడ ఏ రూపాయల గంజాయి అయినా, మట్టి, ఇసుక, మైన్స్, లిక్కరు ఏదైనా సరే మేము సంపాదించుకోవడానికి ఇది అండి అదని లేదు, ఏదైనా సంపాదించేస్తా అని చెప్పడంలో ఇదొక యాంగిల్ అనమాట వైసీపీది. అంటే ఇందులో కూడా ఇది ఒక రకమైన అమానవీయ సంఘటన. ఎలా చెప్పాలంటే దీన్ని అసలు సిగ్గుపడే, అంటే సమాజం సిగ్గుపడే విషయం ఇది. బిడ్డలు కావాలని కోరుకునే వాళ్ళు ఈ రకంగా తప్పుదారి పెట్టించడం, ఈ రకంగా మోసగించడం ఏదైతే ఉందో మొన్న డిఎన్ఏలో బయటపడింది కాబట్టి దందా అంతా బయటకు వచ్చింది. లేకపోతే ఈ అక్రమాలు ఇంకెంతకాలం సాగండి అని అనుకోవచ్చు కదా. ఈ చీకటి సాగటం జరిగిన ఈ దందా అంతా ఖచ్చితంగా బయటపడాలి. బయటపడితే దోషులు కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దీని మీద దర్యాప్తు జరుగుతుంది అంటున్నారు. ఇవి కూడా బయటపడితే ఇక్కడ కూడా ఇంకా ఎన్ని నేరాలు ఘోరాలు జరిగే చూడొచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే వైసీపీ అధికారంలో ఉండగా ఈ వాలంటీర్లని ఒక ఎంక్వైరీగా పెట్టుకుని ఎక్కడెక్కడ ఒంటరి మహిళలు ఉన్నారు అని ఒక డేటా తెప్పించుకుని అక్కడ కూడా అలాంటి మహిళల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళకి ప్రలోభాలు పెట్టి వాళ్ళని కూడా లోపరుచుకుని దాదాపుగా 30,000 మంది పైగానే మరి వాళ్ళు అమ్మేసినట్టు, దాని నుంచి దందా జరిగినట్టు కూడా మనం విన్నాం. అంటే అక్కడ కూడా ఎన్ని లక్షల కోట్లు మరి చేతులు మారే మనం అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇక అలాంటి నీతి మారిన పనులతో కూడా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఇంకెక్కడ మనం చూసుంటాం, ఈ దేశంలో ఎక్కడ మనం చూసుంటాం. ఆడపిల్లలు అమ్ముకోవటం అనేది ఎంత నీతిబాహ్యమైన చర్య మనకు తెలుస్తుంది. అలాంటి దానికి కూడా ఒడిగట్టి ఆ విధంగా చేసిన వాళ్ళు ఇది చేశారంటే అమ్ముకుపోవడానికి ఇంకేముంది. ఆ విధంగా ఇప్పుడు పీకల లోతు ఇప్పటికే అన్ని స్కాములను ఇరుక్కుపోయిన ఈ వైసీపీ ఇప్పుడు ఈ స్కామ్లో కూడా కొత్తగా వెలుగు చూస్తున్న విషయాలను బట్టి చూస్తుంటే ఇంత నీతి మారిన పని కూడా చేస్తుందా అని కూడా ఇప్పుడు బయటపడుతున్న విషయాలు. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల్లో ఒకలైన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారి సోదరుడు రవి, ఆయన వృత్తిపరంగా డాక్టర్ వృత్తి చేస్తుంటారు. ఆయనే దీంట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిగా చెబుతున్నారు. అంటే ఒక రాజకీయ పార్టీతో సంబంధం కలిగి ఉండి వాళ్ళ అండదండలతో ఇవన్నీ చేస్తున్నారంట, లేకపోతే ఏం సంబంధం ఉండే అవకాశం లేదండి? రాజకీయంగా అండదండలు లేకుండా ఏది సాధ్యమయ్యే పని కాదండి. వాళ్ళు వెనకండి జరిపించారనేది తేటతెల్లమైంది ఇక్కడ పరిశోధనలో. ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారో ఈ ఎంక్వైరీలన్నీ బయటపడిన తర్వాత ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఎవరైతే ఈ రవి అయినా ఎనస్థీషియా అంటున్నారు అక్కడ KGH లో, ఆయన జరిగించిన దందా అంత ఇంత కాదు. ఇప్పుడు అక్కడ గిరిజనుల్ని అలాగే ఇంకా మిగతా వాళ్ళ నుంచి కూడా వీళ్ళ పిల్లల్ని సేకరించుకోవడం, ఈవెన్ 2 రాష్ట్రాల్లోనూ కుదిపేస్తున్న సంఘటన ఇది. ఇక్కడ కూడా మూలాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్లో కూడా దీని దర్యాప్తు వేగంగా సాగుతుంది అంటున్నారు. ఇవన్నీ బయటపడితే ఈ నీతి మారిన ఈ పని ఏదైతే ఉందో ఇది కూడా బయటపడితే ఇప్పటికే ఇంకా అంతో ఎంత కొడిగడుతున్న వైసీపీకి ఉన్న అది కూడా పోయి ఇంకా ఇవాళ ఇప్పటికే చీకొట్టారు, ఇంకా తూవని మూసే పరిస్థితి అయితే వైసీపీ దగ్గరలోనే ఉంది. ఓకే, అంటే ఎక్కడ కూడా వీళ్ళు ఆలోచించలేదంటారా? అంటే ఇది బయటికి తెలిస్తే మా పరిస్థితి ఏంటి అని కానీ, లేకపోతే ప్రజల్లోకి తెలిస్తే
అవుతుందని కానీ కళ్ళు మూసుకుని తాగిన పిల్ల అప్పుడు అనుకోదండి చేసే తప్పని. ఇప్పుడు అదంతా జరిగిపోయిన తర్వాత, తప్పు అయిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నట్టు ఇప్పుడు కాలు కాలిన పిల్లలా తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ కేసుల నుంచి బయటపడటానికి ఒకటి కాదండి, ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే అన్ని రకాలుగా మేము అమాయకులు, మాకేం తెలియదు, లెక్క స్కామ్ మాకు తెలియదు అంటారు, ఇసుక స్కామ్ మాకు తెలియదు అంటారు, అన్యాయంగా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారంటున్నారు. మరి ఇదంతా ఏమైపోయినట్టు? ఇన్ని వేల కోట్లు చేతులు మారినాయి అంటున్నారు. ఈ మారిన డబ్బంతా ఎలా జరిగింది అనేది తేటతల్లుతున్నప్పుడు కూడా మాకేం తెలియదని బొకాయించే ప్రయత్నం చేస్తారంటే ఇది కూడా అంతే అంటారు. ప్రతి విషయంలో కూడా చేసేసి మాకేం తెలియదని నిమ్మకం నీరెత్తినట్టు కూర్చుంటున్నారు. కానీ నిమ్మకం నీరెత్తినట్టు వాళ్ళు కూర్చున్నా వ్యవస్థలో ఉన్న పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో అది చూస్తా అయితే కూర్చోదు. చట్టం తన పని తను ఖచ్చితంగా చేసుకుపోతుంది. ఆ సందర్భంలో ఇప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డారో అందరూ కూడా బయటపడతారు, అందరూ కూడా అరెస్టులు జరుగుతాయి, అందులో అనుమానం లేదు. మరైతే ఇప్పుడు ఈ యొక్క అంశం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని గురించి వైసీపీ నాయకులు కానీ లేదా వాళ్ళ సోదరుగా ఉన్నటువంటి వాసుపల్లి గణేష్ గారు కానీ ఏమన్నా మాట్లాడతారంట భవిష్యత్తులో కేసుకు సంబంధించి, లేదా మాకెందుకు నేను చేతులు దులిపేసుకుంటారా? వాళ్ళు మాట్లాడతారు అంటాకి మాట్లాడించాలి. ఎందుకంటే ఇప్పుడు మీడియా ముందుకు తీసుకొచ్చే వాళ్ళు ఇంతవరకు మేము దీనికి సంబంధించి మాకు ఏ సంబంధం లేదని ఇంతవరకు మాట్లాడింది లేదు. మాట్లాడినప్పుడు వాళ్ళకి మరి వాళ్ళ మీద అభియోగాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా విచారణ జరిగి తీరుతుంది. విచారణ జరిగిన తర్వాత ఇందులో ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక 6 మంది డాక్టర్లు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసింది. ఇది కాకుండా ఇంకెంతమంది దీని వెనకాల ఉన్నారు, అసలు ఎవరి హస్తం వీళ్ళకి ఉంది, వీళ్ళకి కనుసన్నలు ఇవన్నీ నడిచినాయి, ఎవరు ఈ దందా సాగడానికి సహకరించారు, ఇవన్నీ కూడా వస్తాయి కదండి. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరెవరైతే ఇంకా ఎవరున్నా పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటపడే అవకాశం అయితే దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా చూద్దాం. మరి రానున్న రోజుల్లో ఇప్పుడు వైసీపీ దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటుందో, ఈ కేసు ఎటువైపు ఇంకా ఎవరెవరు బయటకు వస్తారో. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.